డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. ఫస్ట్ దాసరి గారికి ఒక గెస్ట్ హౌస్ ఉండేది జూబ్లీ చెక్ పోస్ట్లో, దాసరి పద్మ గెస్ట్ హౌస్ అని. అది అక్కడ షూటింగ్ పబ్లిక్ రౌడీ. ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ పైన క్లాప్. అప్పుడు రాంబాబు అని బావ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, నేను అతను కొలీగ్స్. అతను ఏదో పని మీద అర్జెంటుగా పాల్గొలేరు. వెళ్తే నేను అసిస్టెంట్ డైరెక్టర్ పని మొత్తం ఒక 5 రోజులు చేయాల్సి వచ్చింది. సో నేను ఫస్ట్ టైం క్లాప్ కొట్టాలి. ఇప్పుడు క్లాప్ కొట్టు అన్నీ తెలుసు అని చెప్పాము. ఇప్పుడు క్లాప్ ఇచ్చారు మామూలుగా. క్లోజ్లో క్లాప్ కొడితే ఏంటంటే ఇలా క్లాప్ నెంబర్ ఉంటుంది, ఫ్రేమ్ ఫుల్గా ఉంటుంది. క్లోజ్లో ఇలా దింపి ఇలా కొట్టాలి. ఎందుకంటే ఎడిటింగ్ కటింగ్ కోసం ఇలా కొడితే అది కటింగ్ అనమాట. ఇక్కడ కట్ చేస్తాడు ఎడిటర్. ఇది ప్రాక్టికల్గా చెప్పాడు రాంబాబు. అతను నాకు మ్యాక్సిమం వర్క్ నేర్చుకున్నా అంటే అతని దగ్గర నుంచి నేర్చుకున్నా. నా అసిస్టెంట్ డైరెక్టర్ చాలా మంచి వర్కర్. ప్రాక్టికల్గా థియరీ తెలుసు మనకి, ప్రాక్టికాలిటీ లేదు మన దగ్గర. ఇప్పుడు వెళ్తున్నా క్లాప్ పెడుతున్నా, దించుతున్నా, కొడుతున్నా. ఓసారి దించితే ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది, ఒకసారి అవుట్ ఫ్రేమ్లో కొడుతున్నా. అప్పుడు చాక్ పీసులు క్లాప్ బోర్డ్ పైన రాసి తుడిచి మళ్ళీ కొట్టాలి. అంటే చాక్ పీస్తో రాసినప్పుడు డస్ట్ వస్తుంది. డస్ట్ రాకుండా క్లాప్ బోర్డ్ని 2-3 సార్లు కొట్టి ఊది కొట్టాలి. ఎందుకంటే ఆర్టిస్టులపై డస్ట్ రాకూడదు, కెమెరాలో ఆ డస్ట్ కూడా తెలియకూడదు. తర్వాత తుడిచే క్లాత్ కూడా మన చేతిలోనే ఉంటుంది, చాక్ పీస్ మన చేతిలోనే ఉంటుంది. క్లాప్ కొట్టడం అన్నది కూడా పెద్ద టాలెంట్. అప్పుడు ఒకసారి కొట్టాను, 2 సార్లు కొట్టాను, 3 సార్లు కొట్టాను. 3 సార్లు క్లాప్ సరిగ్గా కొట్టలేకపోతున్నా. శ్రీనివాసరెడ్డి గారి కెమెరా నా క్లాప్ కోసమే టేక్ 3 అది. క్లాప్ కొట్టడం సాగర్ గారికి కోపం వచ్చేసింది. రే ఆయన అసిస్టెంట్ వాళ్ళని చాలా ప్రేమగా చూస్తాడు. ఎవరైనా సరే వినయ్ ఒరేగిరే అంటాడు. అంటే ఓన్ చేసుకుంటాడు ఆయన. అంత నైస్ పర్సన్ సాగర్ గారు. రే నీకు బుద్ధి జ్ఞానం లేదురా, క్లాప్ కొట్టడం వచ్చా అంటే వచ్చని చెప్పావు కదరా అంటే వచ్చు సార్, కొడతాను సార్ అని కొట్టాను. అయిపోయింది. ఆ రోజు రాత్రి వెళ్ళి నైట్ షూటింగ్. ఆ రోజు ప్యాకప్ అయిన తర్వాత వెళ్ళి ఐ థింక్ ఏడ్చేసాను నేను. అంటే ఇంకా నేను డైరెక్టర్ని అవ్వలేనేమో, క్లాప్ కొట్టడమే రాదు, నువ్వేం డైరెక్టర్ అంటే. సో ఇంకా నాకు డైరెక్షన్ రాదా అంటే అప్పుడు మళ్ళీ రాంబాబు వచ్చాక చెప్పాడు ఇలాగా, క్లాప్ కొట్టిన వాళ్ళందరూ డైరెక్టర్లు అయిపోతే ఎంతమంది డైరెక్టర్ ఉండాలి ఇప్పటికీ, దీనికి సంబంధం లేదు, కూల్గా ఉండు అంటే. అప్పుడు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మళ్ళీ ప్రొసీడ్ అయిపోయి ఆ సినిమాకి నేను అలా స్టార్ట్ అయినా. నేను క్లాప్ కొట్టడమే రాదు, నువ్వేం అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యా అని అనిపించుకున్న నేను. గౌతమ్ రాజు గారు ఎడిటర్ సార్, చాలా పెద్ద ఎడిటర్ అప్పుడు ఆయన. కర్తవ్యానికి ఆయన. అవును. అంటే మామూలుగా అప్రెంటిస్లకి గౌతమ్ రాజు గారి దగ్గరికి వెళ్ళి 18 రూమ్లోకి వెళ్ళి మాట్లాడి అంత సీన్ ఉండదు. ఎక్కడో బయట ఉంటారు అసిస్టెంట్ డైరెక్టర్లు, లోపల కో డైరెక్టర్లు వాళ్ళు చెప్తుంటారు గౌతమ్ రాజు గారితో. అలాంటిది ఆ సినిమాకి పనిచేసిన రాంబాబు, రంగవరప్రసాద్ గారు, కో డైరెక్టర్లు, అసోసియేట్లు మొత్తం మానేశారు. ఓకే. సినిమా 1 year జరిగింది. దాంతో అందరూ మానేశారు. నేను ఒక్కనే ఉన్నా. అన్ని పనులు సచ్చినట్టుగా నేనే చేయాలి. సో అప్పుడు అంటే భయం వల్ల ఇక్కడ ఇండస్ట్రీలో ఉండాలి అనే ఒక పట్టుదల, అంటే ఏమాత్రం తప్పు చేసినా సరే మనం ఇక్కడ ఉండలేము. సో హై అలర్ట్ వచ్చేసింది బ్రెయిన్కి. సో అంటే ఎడిటింగ్ రూమ్లో అప్పుడు స్పూల్స్ ఉండే అనమాట. అంటే ఫిల్మ్ తిప్పి పెట్టాలి. ఇలాగా ఇంకా అవి రాలేదు, డిజిటల్ అవ్వలేదు. ఇంకా 1000 అడుగుల ఫుటేజ్లో ఒక 7-8 సీన్లు ఉంటాయి. చిన్న అయితే, పెద్ద అయితే 2-3 సీన్లు ఉంటాయి. కరెక్ట్గా 300 అడుగుల తర్వాత ఈ సీన్ ఉంటుందని నేను చెబితే 300 అడుగుల తర్వాత ఆ సీన్ ఉంటుంది అంతే. అలా చెప్పేవాడిని నేను. ఎడిటింగ్ రూమ్లో అప్పుడు నాగిరెడ్డి గారు, బాబు, తర్వాత భాస్కర్, ఇప్పుడు ఎడిటర్ అయ్యాడు భాస్కర్, వాళ్ళందరూ అసోసియేట్ ఎడిటర్లు. అందరూ షాక్ అయిపోయేవాళ్ళు. అసలు వాళ్ళు గౌతమ్ రాజు గారు ఇతను కూడా ఎడిటరా అన్నాడు. అంటే అక్కడ అందరూ నా పని చూసి
నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి నేను ఏం చెప్తే అక్కడ ఉంటదంటే అక్కడ ఉండేది. గౌతమ్ రాజు గారు తిప్పి చూస్తే అక్కడ ఉండాలంటే ఉండేది అక్కడ అలాగా. హ్మ్. ఆ స్పూల్ అలా చెప్పేవాడిని. అలా అంత మాట్లాడి అంత హడావుడి చేస్తుంటే కోడేటర్ అనుకున్నారు నన్ను అందరూ సార్. గౌతమ్ రాజు గారి కాంపౌండ్‌లో. సో, అక్కడి నుంచి అలా జర్నీ అనమాట అది. సో, అక్కడ సాగర్ గారి దగ్గర. అక్కడ చూసినప్పుడేనా ఎస్వి కృష్ణారెడ్డి గారి టీం మిమ్మల్ని అటు పిలిచింది? అప్పుడు అక్కడ రమేష్ యాదవ్ గారు కో డైరెక్టర్ హ్మ్. ఆ సినిమాకి. రమేష్ యాదవ్ గారు ఇప్పుడు చనిపోయారు. నాకు చాలా ఇష్టం. రమేష్ యాదవ్ గారు. ఆయన అంటే రామ్ గోపాల్ రెడ్డి గారని కృష్ణారెడ్డి గారికి ఎడిటర్ ఆయన. ఆయనకి చెప్పి ఈయన రికమెండ్ చేశాడు సాగర్ రెడ్డి గారికి. సార్. చేస్తే అప్పుడు సాగర్ రెడ్డి గారి దగ్గర కృష్ణారెడ్డి గారి దగ్గర అప్రెంటిస్గా అసిస్టెంట్ డైరెక్టర్గా దీనికి అప్రెంటిస్గా అయిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్గా రాజేంద్రుడు గజేంద్రుడు ఫస్ట్ సినిమాకి కృష్ణారెడ్డి గారు ఫస్ట్ డైరెక్షన్ హ్మ్. ఆ సినిమాకి ఎంటర్ అయ్యాను. సార్ అంటే ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళంగానే సెట్‌లో ఏనుగు. ఆ ఏనుగుని ఖచ్చితంగా అసిస్టెంట్లు కాబట్టి మీరు హ్యాండిల్ చేయాల్సిందే. అవును. ఆ ఏనుగుతో మీకున్న ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. నేను చాలా దూరంగానే ఉండేవాడిని ఏనుగుకి. ఎందుకంటే మాకు కుర్ర రంగారావు గారు. కుర్ర రంగారావు గారు వెనక రమేష్ యాదవ్. హ్మ్. రమేష్ యాదవ్ వెనక ఇంకా అప్పారావు అని ఇంకో అసిస్టెంట్ ఉండేవాడు. ఆ తర్వాత వీరుకే. ఆ తర్వాత నేను. నేను వీరుకే ఓకే రేంజ్. 4 వరుసలో ఉండేవాళ్ళం మేము. హ్మ్. మేము చూసేవాళ్ళం అంతాని. ఏనుగు కావాలంటే అక్కడ ఏనుగు తాలూకు మనిషి ఉండేవాడు. ట్రైనరు. అతనికి చెప్తే అతను వచ్చేవాడు తమిళియన్. హ్మ్. వచ్చేది అయిపోయేది. బట్ నాకు బాగా గుర్తు సరదాగా. బట్ ఏనుగు వల్ల ఎప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు. అది ఎలా చెప్తే అలా చేసేది. కుర్ర రంగారావు గారిని ఓ రోజు చాచిపెట్టి కొట్టింది తొండంతో ఏనుగు. ఆయన సరదాగా తీసుకున్నాడు. పట్మని కొడితే అసలు ఆయన వెళ్ళిపోయి ఒక హాఫ్ అన్ అవర్ అసలు చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ అది చాలా ఫ్రెండ్లీ ఏనుగు అది. సార్. నేను ఆశ్చర్యపోయేవాడిని. అసలు ఈ జంతువులు ఇలా చేస్తాయి అన్నది నేను ఫస్ట్ టైం చూడటం అలాగా. మామూలుగా కోతులు ఆడించడం ఈ ఊళ్ళల్లో చూసినా సరే, హ్మ్. ఏనుగు, పాము ఇవన్నీ చూడడం తక్కువ. పాములు, ఏనుగు అసలు ఒక మనిషి ట్రైనర్ అలా చెప్తే అలాగా కూర్చుంటే కూర్చోలే, ఏంట్లెళ్ళే, తొండం ఎత్తండి దానికి ఎలా అర్థమైంది ఆశ్చర్యంగా ఉండేది మాకు. సార్. చాలా బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఆ సినిమా. అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా విషయానికొస్తే సార్ ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఉంటది. ఆయన కామెడీ అద్భుతంగా ఉంటది. సరే ఇవన్నీ అందరికి తెలిసే పక్కన పెడితే, ఆయన తన ప్రతి సినిమాలో ఆ హుక్ పాయింట్ లేదా ఎమోషనల్ పాయింట్ ఉంటది కదా! అది చాలా బలంగా పెట్టుకుంటారు. దాని చుట్టూ కామెడీ సీన్‌లు రాసుకుంటూ వెళ్తారనమాట. అవును. సో, ఆయనతో 9 సంవత్సరాల పాటు ప్రయాణం అయ్యారు కదా! ఆయన నుంచి మీరు నేర్చుకున్నది ఏటి? సినిమా నేర్చుకున్నారా? జీవితాన్ని నేర్చుకున్నారా? సినిమానే నేర్చుకున్నా ఆయన దగ్గర నేను. హ్మ్. ఆయన దగ్గర నుంచి నాకు తెలిసో తెలియకుండానో నా బాడీలోకి ఎక్కేసిన ఒక ఏమో ఎక్స్‌ప్రెషన్ కామెడీ. హ్మ్. కామెడీ నేను ఎందుకంటే యాక్షన్ సినిమాలు చేద్దాము అని వచ్చిన నేను, దెబ్బకి కామెడీ కథలు రాసుకోవడానికి కారణం ఆ కామెడీ ఇంజెక్ట్ అవ్వడమే అనుకుంటున్నాను నేను. సార్. ఆ తర్వాత నాకు మ్యూజిక్ అన్నది ఎలా తీసుకోవాలి, ఎలా కంపోజ్ చేయాలి, నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. పాటలు వినటం వేరు, హ్మ్. పాటలు చేయటం వేరు. సార్. సో, పాటలు ఎలా చేయాలన్న దానిపైన ఒక ఆహ్, ఎక్స్‌ట్రార్డినరీ అవగాహన. ఓహ్! పాటలు ఇలా ఉండాలి, హ్మ్. బీజీఎం ఇలా ఉండాలి, ట్యూన్ ఇలా ఉండాలి, ట్యూన్ ఇలా ఉండాలని మ్యూజిక్ డైరెక్టర్‌కి ఎలా చెప్పాలి, ఇయన్నీ ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమాలో సోల్. ఆయన సినిమాలో నాకు తెలిసి ఆయన 30 సినిమాల దాకా చేసుంటారు. సినిమాలో సోల్ లేకుండా ఆయన చేసిన సినిమా ఉండదు. కరెక్ట్. ఒక బలమైన ఒక కథ ఉంటది. కరెక్ట్. ఒక స్ట్రాంగ్ కథ ఉండాలి హ్మ్. అన్నది అంటే ఆయన కథ 60% ఉంటది. కామెడీ 40% ఉంటది. సార్. నేనేంటంటే ఒక 60% కామెడీ, ఒక 10, 20% కథ అలా అలా పెట్టుకొని వచ్చా నేను. హ్మ్. కామెడీ పైన ఎక్కువ డిపెండ్ అయ్యాను నేను. సార్. మేబీ తెలీదు నాకది ఎందుకలా జరిగిందో. నాకు అలా కుదిరాయి గూడా సో, కథలు. ఫస్ట్ చాలా వర్కౌట్ అవుతూ వచ్చినియి. వచ్చింది. అలాగే దాన్ని అలాగే డెవలప్ అవుతూ వచ్చాను. నేను ఆ 2 ఎక్స్‌ప్రెషన్స్ హ్మ్. ఒకటి మ్యూజిక్, ఒకటి కామెడీ. ఈ 2 మాత్రం ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి వచ్చాయి. యమలీలకు గూడా వర్క్ జేసారా మీరు? హ్మ్. ఒక చిన్న డౌటు. 'యమలీల' సినిమాని ముందుగా అప్పటి సూపర్ స్టారు అంటే ఆయనెప్పుడూ సూపర్ స్టారే. కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు గారితో చేద్దామని ప్రయత్నించి ఆయన
చిన్న వయసు కుదరక అలీ గారితో తీశారా? కాదు. నాకు తెలిసి మహేష్ బాబు గారితో జరగలేదు కానీ వేరే హీరోలు చాలా మందితో అనుకున్నారు. సార్. బట్ అవ్వలేదు. బట్ ఎస్పెషల్లీ నాకు తెలిసి ఆ సినిమా అంటే మాకు చెప్పరు, మాతో మాట్లాడరు కదా కొన్ని విషయాలు. బట్ మేబీ రాజేంద్ర ప్రసాద్ గారితో కృష్ణారెడ్డి గారికి అప్పుడు చిన్న గ్యాప్ వచ్చింది. కృష్ణారెడ్డి గారు చాలా పట్టుదల మనిషి. చాలా పట్టుదల అంటే చాలా పట్టుదల ఆయన. మనకు తెలీదు. మనతో ఆయనతో మాట్లాడితే అసలు ఇంత పట్టుదల ఉంటుందా మనిషికి మనసులో? అంటే అనుకుంటే అసలు దాన్ని పట్టు వదలని విక్రమార్కుడు అంటాం కదా, అలాంటి వ్యక్తి కృష్ణారెడ్డి. సార్. ఆ గ్యాప్ ఆలీని హీరోని చేస్తా అన్న ఒక పంతం తీసుకున్నారేమో అని మాకు నేను వీరికే మాట్లాడుకునేవాళ్ళం. సార్ మీ టీంలో కాబట్టి మేము సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. అందుకు ఆలీ గారిని హీరోని చేసి చూపించారేమో అని నేను అనుకుంటున్నా.